హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ వీడియో చూడబోతున్నాం. సిపిఎస్ డబ్బులు ఎలా విత్డ్రా చేయాలనేది. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇది ఎమర్జెన్సీలో చాలా మీకు హెల్ప్ అవుతుంది. సిపిఎస్ అసలు అందరూ ప్రాన్లో మన ప్రాన్ అకౌంట్లో డబ్బులు యాడ్ అవుతున్నాయి, కానీ అసలు ఆ డబ్బులు విత్డ్రా చేయొచ్చా చేయరాదా, అసలు ఏ సందర్భాల్లో చేయొచ్చు ఎవరికి ఐడియా ఉండదు. ఇప్పుడు చాలామంది రిటైర్మెంట్ దగ్గరికి వెళ్ళినా కూడా సిపిఎస్ డబ్బులు అసలు ఎలా తీస్తారో దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా. సిపిఎస్ అనేది మనము 3 సందర్భాల్లో తీసుకోవచ్చు. ఒకటి పార్షియల్ విత్డ్రాల్, రెండవది ఎగ్జిట్ బిఫోర్ రిటైర్మెంట్, మూడవది నార్మల్ విత్డ్రాల్ ప్రాసెస్. అయితే వాటికి డిఫరెన్స్ తెలుసుకుందాం. పార్షియల్ విత్డ్రాల్ అంటే ఏంటి? మీరు సర్వీస్లో ఉన్నప్పుడు కొంత డబ్బు మీరు తీసుకోవచ్చు. అంటే మీకు ఏదైనా పిల్లల చదువు కానీ, పిల్లల పెళ్ళికి కానీ, ఇంటి నిర్మాణం, ఇల్లు కడుతున్నారు, తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు ఆ సందర్భాల్లో మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. వీటికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కనీసం 3 years సర్వీస్ ఉండాలి, 25% వరకు డబ్బులు తీసుకోవచ్చు. ముఖ్య కారణాలు అంటే కింద ఉన్న రీజన్స్కి మాత్రమే ఇస్తారు. సో ఇప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూసినట్టు గరిష్టంగా 25% మాత్రమే తీసుకోవచ్చు అని చెప్పారు. 25% అంటే ఏంది? అంటే మీ సిపిఎస్ అకౌంట్ స్టేట్మెంట్ చూసినప్పుడు 8 లక్షలు ఉన్నాయనుకోండి, 8లో 25% అంటే 2 లక్షలు. అంటే నా అకౌంట్లో 8 లక్షలు ఉంటే 2 లక్షలు నేను తీసుకోవచ్చు అనుకోవడం కాదు. ఇది మన అకౌంట్లో ఉన్న ఏంటి, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 2 ఉంటాయి కదా. సో మన ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మాత్రమే తీసుకోవచ్చు, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ తీసుకోరాదు. అంటే ఈ 8 లక్షల్లో 4 లక్షలు ఎగ్జాంపుల్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, 4 లక్షలు ఎంప్లాయర్ అంటే మీ ఆఫీస్ కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మన కాంట్రిబ్యూషన్ ఈ 4 లక్షల్లో 25% అంటే ₹1,00,000 మాత్రమే మనం తీసుకోవచ్చు. అది రూలు. అంటే వాటికి కూడా రీజన్స్ ఉంటాయి. పిల్లల చదువుకి తీసుకోవచ్చు, పెళ్ళికి, ఇంటి నిర్మాణం, మరియు తీవ్రమైన క్రిటికల్ ఇల్నెస్ అంటారు, అది లిస్ట్ ఉందన్నమాట. ఆ లిస్ట్ ప్రకారం మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సిపిఎస్ డబ్బులు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తీసుకోవడానికి ఉండదు. కేవలం సర్వీస్లో 3 సార్లు మాత్రమే తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్లో 25% మాత్రమే ఇస్తారు. ఓకేనా. రెండో కేసు, రిటైర్మెంట్ ముందు ఎగ్జిట్ అయితే అంటే మీరు సర్వీస్ పూర్తిగా చేయలేదు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బయటకు వచ్చేసారు అనుకుందాం. ఆ టైంలో మీకు 20% మాత్రమే లంసమ్ తీసుకోవచ్చు. మిగతా 80%తో యాన్యుటీ ఖచ్చితంగా కొనాల్సిందే. అంటే సపోజ్ మీ అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయనుకుందాం సిపిఎస్లో కాంట్రిబ్యూషన్. దీని ప్రకారం మీరు చేతికి 2 లక్షలు వస్తుంది, ఇంకా 80% అంటే 8 లక్షలతో యాన్యుటీ కొనాల్సిందే. ఆ 8 లక్షల పైన వచ్చే రిటర్న్సే మీకు పెన్షన్, అంతే. సో ఈ విషయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా నార్మల్ రిటైర్మెంట్, మీ సర్వీస్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జాంపుల్ 60 అనగానే ఏజ్ మారిన, సపోజ్ వేరే ఏజ్ ఉన్నా మీకు రిటైర్మెంట్ సూపర్ యాన్యువేషన్ వచ్చింది, మీరు రిటైర్డ్ అయిపోయారు. అప్పుడు మీరు చేతికి 60% లంసమ్ మాత్రమే తీసుకోవచ్చు, 60% వరకు. కనీసం 40% యాన్యుటీ కంపల్సరీ, అంటే 40% మీద మీరు పెన్షన్ తీసుకోవాల్సిందే. అంటే మీ అకౌంట్లో 10 లక్షలు ఉంటే 6 లక్షలు మీ చేతికి తీసుకోవచ్చు, లేదా అంటే మిగతా 4 లక్షల మీద పెన్షన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు మీరు లంసమే తీసుకోను అని అనుకుంటే అది మీ ఇష్టం. అంటే 100% డబ్బులు, 100% పెన్షన్ ఫండ్తో, అది ప్రాణంలో ఉన్న డబ్బులతో మీరు యాన్యుటీ తీసుకోవచ్చు. అంటే మొత్తం డబ్బుల మీద కూడా మీరు పెన్షన్ తీసుకోవచ్చు. అంటే కొంతమంది నాకు పెన్షన్ ఎక్కువ కావాలి, సో నేను 60% లంసమ్ తీసుకుంటే నాకు పెన్షన్ తక్కువ అవుతుందని అనుకుంటే డబ్బులు తీసుకోకుండా మొత్తం 100% యాన్యుటీతో పెన్షన్ తీసుకోవచ్చు. కానీ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మీరు చాయిస్ చేసుకున్నాక యాన్యుటీ, అది ఇంకా ప్లాన్ మారడానికి ఉండదు. సో ఈ విషయం అనేది ఇంపార్టెంట్. మీరు అంటే మీ ఆఫీసే బై డిఫాల్ట్గా సిపిఎస్ ప్రాసెస్ చేస్తున్నా ఇది మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా విత్డ్రాల్ ప్రాసెస్ ఏంటంటే, విత్డ్రాల్ ప్రాసెస్ సింపులే. మీకు డీడీఓ ఉంటారు ప్రతి ఆఫీస్ ద్వారా, అంటే అందరికి ఉంటారు, సిపిఎస్ వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ ద్వారా
రిక్వెస్ట్ ఇనిషియేట్ చేస్తారో సిఆర్ఏ పోర్టల్లో అప్లై అవుతుంది. ఇంకా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత డిటిఓ వెరిఫికేషన్ అయినాక అమౌంట్లోకి అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సింపుల్ ప్రాసెస్. తర్వాత వీటికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పాన్ కార్డ్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి, మీ ఆధారు, పాన్, ఎగ్జిట్ ఫామ్, క్యాన్సిల్ చెక్. సో ఇవన్నీ ఇంపార్టెంట్. మీ పాన్ కార్డ్ అనేది మీరు ఇంట్లో కూడా ఒక కాపీ తీసి మీ పర్సనల్ ఫైల్లో ఫైల్ చేసుకుంటే మంచిది. నేను చెప్పే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ప్రతి ఇంట్లో అంటే మీ ఫ్యామిలీ మెంబర్కి చెప్తూ ఒక పర్సనల్ ఫైల్ అనేది మెయింటైన్ చేయాలి. దాంట్లో మీకు ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి జాయినింగ్ లెటర్తో పాటు మీకు ఏమేమి ఇచ్చిన ఇంక్రిమెంట్ కాపీలు కానీ ఇంకేదైనా ఇంపార్టెంట్ పేపర్లు కానీ అది కంపల్సరీ డేట్ వైజ్ ఫైలింగ్ చేసుకోవాలి. అది ఎప్పటికైనా మీకు హెల్ప్ అవ్వచ్చు. మీరు ఎగ్జాంపుల్ పెన్షన్ అంటే బయట ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, అంటే ఏదైనా యాక్సిడెంటల్ బెనిఫిట్ పాలసీస్ తీసుకున్నా ఇంట్లో చెప్పాలి. అంటే ఒక పర్సనల్ ఫైల్ మెయింటైన్ చేస్తూ. లేకపోతే మీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ డేటా అనేది తెలియకపోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్కి. మీరు ఒకసారి పర్సనల్ ఫైల్ పెట్టినట్టు దాంట్లో ఇవన్నీ ఉన్నట్టు ఒక మాట చెప్పి ఉండడం సేఫ్టీ. హోప్ నేను ఈ అడిషనల్ అడ్వైస్ ఇచ్చాను కాబట్టి మీరు కొంచెం ఫాలో అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే, సిపిఎస్ మీ అకౌంట్ రెగ్యులర్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీరు మీ సిపిఎస్ అకౌంట్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ అకౌంట్లో కాంట్రిబ్యూషన్ క్రెడిట్ అవుతుందా లేదా, అసలు క్యాలిక్యులేషన్ ప్రకారం వేస్తున్నారా లేదా. అంటే ఆఫీస్ వాళ్ళు కరెక్ట్గా చేయొచ్చు, కానీ మీ ఇంట్లో కూడా మీరు అకౌంట్ స్టేట్మెంట్ ఏదైనా మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటాయి, వాళ్ళకి తెలుసో తెలియదో. ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్ మీకు క్రెడిట్ కాకపోవచ్చు. అదంతా మీరు చూసుకోకపోతే ఫైనల్గా మీరు బాగా లాస్ అవుతారు. కాబట్టి మీరు అకౌంట్ స్టేట్మెంట్ అదే ఎన్పిఎస్లోకి లాగిన్ అయ్యి అసలు దాంట్లో కరెక్ట్గా మీకు పడుతున్నాయా లేదా అవన్నీ చూసుకోండి. దానికి సంబంధించింది ఎలా చేయాలో నేను ఇంకో వీడియోలో చెప్పాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. సో ఇంపార్టెంట్ టిప్స్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఉండాలి, నామినేట్ అప్డేట్ అయి ఉండాలి, కేవైసీ చేసుకోవాలి. ఈ యాన్యుటీ ఆప్షన్ చాలా జాగ్రత్త చెప్పాను. ఒక్కసారి యాన్యుటీ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా మారదు అది. యాన్యుటీ ఆప్షన్లో చాలా రకాలు ఉన్నాయి, అది కూడా మీరు చెక్ చేసుకోండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు సిపిఎస్తో డబ్బులు విత్డ్రా చేయొచ్చా సర్వీస్ రిటైర్మెంట్ కంటే ముందు అంటే చేయొచ్చు. సర్వీస్లో 25% పార్షియల్ విత్డ్రాల్ చేయొచ్చు. అది 3 సార్లు మాత్రమే చేయొచ్చు. దాంట్లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్లోనే 25%, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ముట్టుకోవడానికి ఉండదు. 60% అంటే రిటైర్మెంట్ ఏజ్ కంటే ముందు రిటైర్డ్ అయితే 20% మాత్రమే మీకు చేతికి వస్తుంది. మిగతా 80%తో యాన్యుటీ కొనాల్సిందే. తర్వాత 60 అంటే నార్మల్ రిటైర్మెంట్ అయితే మీకు 60% చేతికి వస్తుంది, 40%తో పెన్షన్ తీసుకోవచ్చు. లేదా మీకు మొత్తం పెన్షన్ కావాలంటే 40 నుంచి 50 వరకు మొత్తంతో మీరు యాన్యుటీ కొనుక్కోవచ్చు, అది మీ ఇష్టం కాబట్టి. సో కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది సిపిఎస్ డబ్బులు చాలా 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 అర్జెంట్ అయితే కానీ డబ్బులు తీయకండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ రేట్ని బట్టి అప్పటికున్న డబ్బులకి మనకు వచ్చే సిపిఎస్లో పెన్షనే చాలా తక్కువ. కాబట్టి అదే డబ్బులు మీరు తీసుకుంటే మీకు తర్వాత అసలు పెన్షన్ తక్కువ వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోలు చాలా నేను ట్రై చేశాను. మీకు ఏమైనా డౌట్స్ కెరీ ఉంటే కామెంట్లో పెట్టండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకేనా? మరిన్ని వీడియోలకి స్టే ట్యూన్. థ్యాంక్ యూ.